ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్ చేశారు ఏపీ ప్రతిపక్ష నేత జగన్. విశాఖపట్నంలోని ఏయూ కాలేజీలో జరిగిన విద్యార్థి యువ భేరీలో పాల్గొన్న జగన్ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు జగన్. దాదాపుగా 42 ప్రభుత్వ సంస్థలను మూసేశాము అని చెప్పి గొప్పగా చెప్పుకున్నాడు ఇదే బుక్లో చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజు కూడా వీళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలి, పిల్లల కోసం మంచి చేయాలి, ఆ ప్రభుత్వ రంగ సంస్థలను బలపరిచి వాళ్ళ ఉద్యోగాలకు గ్యారంటీ ఇవ్వాలి అన్న ఆలోచన ఏ రోజు చంద్రబాబు నాయుడుకి లేదు. 5,000 ఉద్యోగాలు ఖాళీగా పడున్న 18 నెలల నుంచి ముఖ్యమంత్రి గారు పట్టించుకోరు. కారణం ఆ యూనివర్సిటీలు దివాలా తీయాలి. ఫీజు రీయింబర్స్మెంట్ పథకమే లేకపోతే గవర్నమెంట్ కి చాలా డబ్బులు మిగులుతాయి. ఇటువంటి దిక్కుమాలిన ఆలోచనలు చేస్తారు. రాష్ట్రం బాగోలేదని తెలిసి, ప్రత్యేక హోదా రావడం లేదు అని తెలిసి, ఈ ప్రత్యేక హోదా సాధన కోసం నువ్వు చేస్తున్న ప్రయత్నం ఏంది అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ ఇవ్వాలి నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఇవ్వరు. ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉన్న ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు నాయుడు గారు పోరాటం చేయరు.